నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. టీ20 వరల్డ్ కప్ లో పాకిస్తాన్ కథ ముగిసింది. టోర్నీ నుంచి ఎప్పుడో నిష్క్రమించిన ఆ జట్టు చివరి మ్యాచ్ లో ఊరట విజయం సాధించింది. ఈ క్రమంలో ఆ జట్టు సారథి బాబర్ ఆజం ఓ సరికొత్త రికార్డును దక్కించుకున్నాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉన్న ఓ రికార్డును బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ ను పాకిస్తాన్ జట్టు విజయంతో ముగించింది. ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో పాక్ విజయం సాధించింది. విజయంలో కెప్టెన్ బాబర్ మంచిగా కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ధోని రికార్డును బ్రేక్ చేశాడు. జూన్ 16వ తేదీన ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో అతి కష్టం మీద 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది పాకిస్తాన్. ఈ పోరులో 34 బంతుల్లో 32 పరుగులు చేసిన కెప్టెన్ బాబర్ పాక్ జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించాడు. ఈ క్రమంలోనే ధోని పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ఇన్నింగ్స్ తో బాబర్ టీ20 ప్రపంచ కప్ లో 17 ఇన్నింగ్స్ లో 549 పరుగులు చేశాడు. దీంతో ఈ మెగా టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ గా ప్రపంచ రికార్డును ఖాతాలో వేసుకున్నాడు. గతంలో ఈ రికార్డు మహి పేరిట ఉంది. అతడు 29 ఇన్నింగ్స్ లో 529 పరుగులు సాధించాడు. 2016 నుంచి అలానే ఉన్న ఆ రికార్డును ఇప్పుడు బాబర్ అధిగమించాడు. ఇక న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్స్ ను కూడా 527 పరుగులతో కొనసాగుతున్నాడు. జూన్ 17న గినియాతో జరగబోయే మ్యాచ్ లో అతడు కూడా మహి రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. పాకిస్తాన్ ఐర్లాండ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ల్లో టాస్ గెలిచిన ఐర్లాండ్ మొదట 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 106 పరుగులు చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ 18.5 ఓవర్లలో 111 స్కోర్ చేసి లక్ష్యాన్ని ఛేదించింది. చివరి వరకు క్రీజ్ లో ఉన్న కెప్టెన్ బాబర్ ఓ వైపు వికెట్లు పడుతున్నా తాను మాత్రం కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు, జట్టును గెలిపించాడు. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.